నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 17వ అధ్యాయము. పరీక్షిత్ మహారాజు కల్పుష్ని యొక్క ఆగడములను అణచుట 22వ శ్లోకము. రాజోవాచ ధర్మం బ్రవీషి ధర్మజ్ఞా ధర్మోసి వృషరూపదృక్ యదధర్మకృతః స్థానం సూచకస్యాపి తద్భవేత్. రాజు నుడివెను, ధర్మజ్ఞుడివైన వృషభదేవ, నీవు బాగుగా ధర్మములను ఎరిగినవాడవు. నీవు వృషభ రూపములో సాక్షాత్తుగా ఉన్న ధర్మదేవతవు. అధర్మమునకు పాల్పడే వారిని నరకాదులు లభించును. అట్లే అతని అధర్మకృత్యములను గూర్చి ఇతరులకు సూచించువారు ఆ వ్యక్తి యొక్క పాపమునందు పాలు పంచుకొని వారు అగుదురు. కావున ధర్మపరులైన వారు ఇతరులచే కలుగు కష్ట నష్టములను సహింపవలనే గాని వారి తప్పులను ఎప్పుడూ కూడా ఎవరితోనూ వర్ణించి చెప్పకూడదు. 23వ శ్లోకము. అథవా దేవ మాయాయా నూనం గతిరగోచరా చేతసో వచశ్చాపి భూతానామితి నిశ్చయః. పరమేశ్వరుని యొక్క మాయాస్వరూపము ప్రాణుల మనస్సులకును వాక్కులకును అందనిది. దానిని గురించి తర్కించుటకు వలను గాదు. 24వ శ్లోకము. తపస్సౌచం దయా సత్యమితి పాదాకృతే కృతాః అధర్మాంసైస్త్రయో భగ్నాః స్మయ సంగమ తైస్తవ. కృతయుగమున నీవు తపస్సు, పవిత్రత, దయ, సత్యము అను 4 పాదములను కలిగి ఉంటివి. ప్రస్తుతము అధర్మము యొక్క అంశాలైన తపో నాశహేత్వగు గర్వము, పవిత్రతను దెబ్బతీయు ఆసక్తి, దయావిరోధియగు మదము అను వాటి ప్రభావం వలన నీ 3 పాదములను భగ్నములు అయినవి. ధన్యవాదములు.